నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కిడ్నాపర్ చెర నుంచి విడుదలైన సోని ఒంగోలు శివార్లో కిడ్నాపర్ రవిశేఖర్ ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు రాజ్యాధికారం కోసం బీసీలందరూ ఏకతాటిపై నిలబడాలి ప్రభుత్వం వెంటనే బీసీలకు న్యాయం చేయాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూర్యాపేటలో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్ర టీం చిత్రం విజయవంతంపై ఆనందం వ్యక్తం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇక డీటెయిల్స్ చూసినట్టయితే వారం రోజుల హైడ్రామాకు తెరపడింది ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవిశేఖర్ను పోలీసులు ఎట్టకేలకు తెల్లవారుజామున అరెస్టు చేశారు నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా ఆమె హైదరాబాద్ చేరుకొని హైత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా ఒంగోలు శివార్లో రవిశేఖర్ను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్కి తరలించారు ప్రస్తుతం రవిశేఖర్ హైత్ నగర్ పోలీసు అదుపులో ఉన్నాడు తిరుపతికి వెళ్ళిన జాబ్ పర్పస్ లో అని చెప్పింది సో మా పేరెంట్స్ కాల్ చేసినామంటే చేయలే అని చెప్పింది కిడ్నాప్ అయిన విషయం తనకు తెలియదు తను ఓన్లీ జాబ్ కోసం అనే తిరుపతి అలా వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీకి నెంబర్ తీసుకొని కాల్ పోలీసులు అక్కడే ఉంటామని చెప్పేసి అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళిపోయినాక మన వృత్తులు వేరైనా రక్తం ఒక్కటేనని బీసీలందరూ ఏకమైన రోజు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిజామాబాద్లో నరాల సుధాకర్ సభ్యాధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆగస్టు 7న హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించు అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జనాభాలో 60% ఉన్న బీసీలు ఒకవైపు దామాష పద్ధతి ప్రకారం మెమోతో మాకు అంతా వాటా రిజర్వేషన్లు కావాలని అడుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఒకవైపు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని అన్నారు బడ్జెట్లో కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేసిన ఉపకారం ఏమీ లేదని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో కూడా బీసీలకు రిజర్వేషన్లు పాటించకపోవడం కూడా అన్యాయమని ఈ సందర్భంలో గుర్తించేశారు బీసీల జాబితా బారెడు ఉన్న రిజర్వేషన్లు మాత్రం జానడిగా ఉండిపోవడం శోచనీయమని అన్నారు ఒకవైపు రిజర్వేషన్లు తగ్గిస్తూనే మరోవైపు క్రిమిలేయర్ను బీసీల మెడపై కత్తిలాగా ఉంచడం కూడా తగదే అన్నారు ఇక ఈ దేశంలో జంతువులకున్న విలువ బీసీలకు ప్రభుత్వాలకు ఇవ్వట్లేదని వాపోయారు జంతువులకు మరియు ఇక ఇతర వనరులను గణన చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నా గానీ ఎన్నో సంవత్సరాల నుండి బీసీలు చేస్తున్న ఏకైక డిమాండ్ బీసీ గణన చేసి బీసీలను వర్గీకరించి వారికి దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలకు దామాష ప్రకారం రిజర్వేషన్లు వచ్చినా నాడే బీసీలు బ్రతుకులు బాగుపడతాయని ఆయన తెలిపారు కానీ దేశంలో 60% బీసీ జనాభా ఉంటే కేవలం 27% రిజర్వేషన్ అమలవుతున్నాయి దీని మీద క్రిమిలేయర్ అనే బండ విధించారు అదేవిధంగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో 72 మంత్రిత్వ శాఖలుంటే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు ఇటీవల కేంద్ర బడ్జెట్ చూసుకుంటే ఇవాళ కేంద్ర బడ్జెట్లో మీకు అందరూ తెలుసు 27,86,000 కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంటే ఆ కేంద్ర బడ్జెట్లో బీసీల జనాభా దామాష ప్రకారం ఇవాళ 14 లక్షల కోట్ల బీసీ బడ్జెట్ కేటాయించాలి కానీ కేవలం 1000 కోట్లు మాత్రమే కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించారు దీనివలన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు పంచుకుంటే కుక్కలు తినేటువంటి తౌడు బిస్కెట్ కూడా ఒక్కొక్క బీసీకి రాదు కానీ అదే బడ్జెట్లో అప్పు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి అప్పు మాత్రం 98 లక్షల కోట్లు చూపించారు అంటే 60 లక్షల కోట్లు బీసీల మీద అప్పు భారం మోపారు అప్పుల్లో మాత్రం మాకు భాగం ఇచ్చారు కానీ బడ్జెట్లో మాత్రం మాకు భాగం ఇవ్వలేదు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ లేవు అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ లేవు అదేవిధంగా ఇప్పటికీ జనాభా లెక్కలు లేవు దేశ స్వాతంత్ర లెక్కలు లెక్కలు ఉన్నాయిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు
బీసీలు ఎదుర్కొంటున్నటువంటి డిమాండ్ల మీద ఆ మహాసభలో సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యాచరణను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి, మొదటగా ఇది ఢిల్లీలో జరిగేది, ఆ తర్వాత ముంబైలో జరిగేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం హైదరాబాద్లో జరుగుతుంది. ఇది చారిత్రాత్మకంగా రంగారెడ్డి జిల్లా హైత్నగర్లో రిబేట్ పోలింగ్ క్లినిక్ మరియు ఫార్మసీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్, ఆసుపత్రి యజమాన్యం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలన్నది మా ప్రధాన ఉద్దేశం. అలాగే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయాలి. వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మసీ అది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బ్రాండెడ్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్కి, అలాగే ఫ్లెక్సిబుల్ మెడిసిన్కి ఎలాంటి మెడిసిన్ అయినా కానీ అది ప్రజలకి సరసమైన ధరలలో కూడా లభిస్తుంది అనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్, సోమారం, నందివాడ గ్రామాలలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో దళిత మహిళా రైతులకు కూరగాయ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎంపీపీ కౌడి రవి మాట్లాడుతూ దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యకర్తలు దళిత బహుజనులకు వరంగా భావించాలని, దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని కూడా తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ, కన్కల్, సోమారం గ్రామాలలో దళిత భోజన ఆధ్వర్యంలో దళిత మహిళా రైతులకు కూరగాయ విత్తనాలను పంపించేయడం జరిగింది. అంటే దళితులు అనేవారు కూరగాయలు సాగు చేసుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి దళిత భోజన నిర్ణయాల మేరకు ఈరోజు కూరగాయ విత్తనాలు పంపించేయడం జరిగింది. ఈరోజు మన తాడ్వాయి ఎంపీపీ రవి గారి చేతుల మీదుగా మేము ఈ తాడ్వాయి మండలంలో పంపించేయడం జరిగింది. పలు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి దళితులు కూడా సద్వినియోగం చేసుకోవాలని దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హోటల్ మరియు టూరిజం రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ మార్గం హోటల్ మేనేజ్మెంట్. SSC, ఇంటర్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయిన విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసే సువర్ణ అవకాశం. విదేశాలలో స్టైఫండ్ తో కూడిన శిక్షణ మరియు ఉద్యోగావకాశం పొందండి. దేశ విదేశాలలోని స్టార్ హోటల్స్, ఎయిర్ లైన్స్, క్రూజ్ లైన్స్, రైల్వేస్ మరియు టూరిజం రంగంలో అసిస్టెంట్స్ ఉద్యోగావకాశాలు కల్పించబడు. మన నిజామాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ చే ఆమోదించబడిన మొట్టమొదటి కాలేజ్ మయూరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 100% జాబ్ గ్యారంటీ. మా ప్రత్యేకతలు ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ టూర్స్ ఫర్ స్టూడెంట్స్, ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మేకింగ్ డిజిటల్ ప్రొఫైల్, AC క్లాస్ రూమ్, ప్రొజెక్టర్ క్లాసెస్, ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్. SC/ST విద్యార్థులకు ఫీజులో రాయితీ కలదు. వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లించుకునే అవకాశం కలదు. బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతి కలదు మరియు బస్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. మయూరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, 3rd floor, అలం ప్లాజా, beside post office, Azam Road, Nizamabad. Cell number 9133598885. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 94405370444.
స్వచ్ఛతకు నాణ్యతకు దశాబ్దాలుగా పేరెన్నికగల విజయ పాల ఉత్పత్తులు నంద్యాల, కర్నూలు, ఆత్మకూరు, కొలిమిగుండ్ల, శంకరపురం, బనగానపల్లె, చాగలమర్రి, మైదుకూరు, రుద్రవరం జోన్, హాలహర్వి, మిడుతూరు, బనవాసి, దోర్నిపాడు, పత్తికొండ, కల్లూరు, ఆత్మకూరులలో మా పాల సేకరణ కేంద్రాలు కలవు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి ఆధ్వర్యంలో పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందించడంతో పాటు నాణ్యమైన పశువుల దాణా మరియు పత్తి గింజల చెక్క సరఫరా చేయబడును. ముర్రె జాతి ఎనబోతులు సగం ధరకే అందజేయబడును. వీటితో పాటు మరెన్నో వినూత్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ 1,00,000 మందికి విజయ పాల ఉత్పత్తులు అందజేస్తూ దిగ్విజయంగా 50,000 మంది పాడి రైతుల యాజమాన్య సంస్థ స్వచ్ఛతకు నాణ్యతకు దశాబ్దాలుగా పేరెన్నికగన్న విజయ పాల ఉత్పత్తుల సంస్థ సంప్రదించండి. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి, పాల ఉత్పత్తుల కర్మాగారం, నంద్యాల. శ్రీనిధి లాంగ్ హెయిర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కేవలం వారం రోజుల్లోనే 100% అద్భుత ఫలితాలు చూపిస్తోంది. మీ జుట్టు పెరగటం లేదా జుట్టు అధికంగా రాలిపోతుందా? చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? బట్టతల మొదలవుతుందని బాధపడుతున్నారా? అయితే మీ యొక్క శిరోజాల అన్ని సమస్యలను పరిష్కరించే ఏకైక హెయిర్ ఆయిల్ కంపెనీ శ్రీనిధి హెర్బల్ హెయిర్ ఆయిల్. వాడిన మొదటి రోజు నుండి ప్రభావం ప్రారంభించి మీ శిరోజాలు బలంగా, ఒత్తుగా, మెత్తగా, ఆరోగ్యకరంగా చేస్తుంది. తలనొప్పి, కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారుట మరియు నిద్రలేమి వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం శ్రీనిధి. అన్ని ప్రముఖ మెడికల్ షాప్స్, లేడీస్ ఎంపోరియంస్ మరియు సూపర్ మార్కెట్లలో లభిస్తోంది. శ్రీనిధి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కేవలం 199 రూపాయలు మాత్రమే. మీ సందేహాలకు సంప్రదించండి. కస్టమర్ కేర్ నెంబర్ 9676430100. సంతోషం కావాలంటే సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు కావాలంటే సొంత నేల ఉండాలి. సొంత నేల ఉండాలంటే సియోరా మనకు తోడుండాలి. సియోరా అంటే భద్రత, సియోరా అంటే బాధ్యత, సియోరా అంటే స్వచ్ఛత. సియోరా ఉంటే బాగుంటుంది మన భవిత. సియోరా డెవలపర్స్ వారి సియోరా హెల్త్ సిటీ బీబీనగర్ ఎయిమ్స్ కి అతి సమీపంలో ఫేజ్ 2 గా మరో 60 ఎకరాలతో ప్రారంభం. సియోరా డెవలపర్స్ వారి సియోరా స్ప్రింగ్ ఫీల్డ్స్. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు రాజస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం ఇక నిర్మాణ పనులు ఆగిపోయాయి. 4 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలో నీటి మట్టం సోమవారం సాయంత్రానికి 23.9 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలోని వాగులు పొంగడంతో గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక 9 గంటల వ్యవధిలోనే కొమరంభీం జిల్లా బెజ్జూర్లో ఏకంగా 133.5 మిల్లీమీటర్లలో, ఇక రవీంద్రనగర్లో 122.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తెరసినివ్వకుండా కురుస్తుండటంతో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. హనుమకొండలో సోమవారం సాధారణ కంటే 6.1 డిగ్రీల తక్కువ కంటే పగటి ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఇలాగే 4.8 డిగ్రీల తగ్గి 25.6 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గిపోయింది. వారాంతరం ముగిసిన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాల తర్వాత ఈ ఉదయం వివిధ మార్గాల ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోగా సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవనాన్ని దాటి బయటికి వచ్చింది. సందర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని, భక్తులు ఓపికతో వేచి చూడాలని అధికారులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. క్యూ లైన్లో వేచి చూసే వారికి అన్న పానీయాలను అందిస్తున్నామని వారు తెలియజేశారు. కాగా టైం స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు ఇక స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఆదివారం నాడు 91,634 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, ఉండి ఆదాయం 3.5 కోట్లని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి తిరుమలలో ఓ మోస్తారు వర్షం కురవడంతో అద్దె గదులు లభించక బయట షెడ్లలో సేద తీరుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పురవీధులు, ఆలయ ప్రాంగణం ఉచిత ప్రత్యేక క్యూలు భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. శివనామ స్మరణంతో మారుమోగిన శ్రీగిరులు ఉదయం మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనాలు, క్యూ లైన్లు అన్ని భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. అంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలితంగా భావించి మీ మనసులో ప్రణవ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఈ యొక్క పూజా సూర్యాపేటలో ఈశ్వర్ మూవీ మహల్లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం బృందం సత్తిడి చేసింది. హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ నటి చార్మి తదితరులు థియేటర్లోకి రావడంతో ప్రేక్షకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రామ్ ఎలా చేశాడు సినిమాలో, డాన్స్లు ఎలా ఉన్నాయి, ఈ అమ్మాయి ఎలా ఉంది, సెకండ్ హాఫ్. కర్నూలు జిల్లా కోడమూరు నుంచి ఉందకుందు ఈరన్న స్వామి దర్శనం కోసం 2000 మంది భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఆషాఢం చివరి రోజు పాదయాత్రకు వెళ్లిన భక్తులు శ్రావణ మాసం మొదటి రోజు ఉరకొందు గ్రామానికి చేరుకొని ఉరకొందు ఈరన్న స్వామి వారిని దర్శించుకుంటారు. పాదయాత్రలో వీరభద్ర స్వామి వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 25 సంవత్సరాలుగా భక్తులు ఈరన్న స్వామి దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు.
కొలిసిన వారికి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుస్తున్నాడు. కోడుమూరు నుంచి 24 సంవత్సరం నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో భీముడి స్వామి నలుగురితో పాదయాత్ర చేసినాడు. ఈరోజు 2000 మందితో పోతున్నారు. ఈ స్వామి ప్రత్యేకత ఏమంటే మనిషి పూర్తిగా పూజ చేసి కొలిచినామనుకో నువ్వు ఏ కోరిక కానీ కోరు అది ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు. ఈ దేవుని ప్రత్యేకత ఏమంటే ఈరోజు ఆ దేవుని దయ వలన 2000 మంది కోడుమూరు నుంచి, సనగండ్ల నుంచి, కృష్ణాపురం నుంచి, ఇక్కడ మాచాపురం నుంచి, పోతుగల్ నుంచి ప్రతి ఊర్లో కోడుమూరులో స్టార్ట్ చేసిన దానికి అన్ని ఊర్ల నుంచి ఉరుకుందేణ స్వామికి శ్రీశైలంకి ఏ విధంగా పోతున్నారో ఉరుకుందేణ స్వామి కూడా ఆ విధంగా పాదయాత్ర చేస్తున్నారు జనాలు. పాదయాత్ర చేసే భక్తులు కూడా ప్రతి భక్తుడు దారి పొడవున వాళ్ళకి అన్నదానము, టిఫిను, బిస్కెట్లు అవన్నీ ఇస్తున్నారు. ఇచ్చిన భక్తులు కూడా ఉరుకుందేణ స్వామి ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిడ్నాపర్ చెర నుంచి విడుదలైన సోని. ఒంగోలు శివార్లో కిడ్నాపర్ రవిశేఖర్ ను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు. రాజ్యాధికారం కోసం బీసీలందరూ ఏకతాటిపై నిలబడాలి. ప్రభుత్వం వెంటనే బీసీలకు న్యాయం చేయాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. సూర్యాపేటలో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్ర టీం. చిత్రం విజయవంతంపై ఆనందం వ్యక్తం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.